గందే శ్రీను రాధిక శ్రీను గారు మనతోనే ఉన్నారు. యాజ్ ఎ చైర్పర్సన్ గా మరియు అలాగే బీఆర్ఎస్ లీడర్ గా వారి మున్సిపల్ లో ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అమ్మా. ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా యాజ్ ఎ చైర్పర్సన్ గా మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా మీరు మీ టౌన్ కి ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది చేశారు? ముందుగా హుజురాబాద్ పట్టణ ప్రజలకు అడ్వాన్స్ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మరి గత 5 సంవత్సరాలు అంతకుముందు కౌన్సిలర్గా మా శ్రీమతి గారు 5 సంవత్సరాలు కౌన్సిలర్గా, 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్పర్సన్గా మరి టీఆర్ఎస్లో భాగస్వామ్యంగా ఇక్కడ మేము ఎన్నిక కాబడ్డాం. మరి ఈ 10 సంవత్సరాల్లో మరి పట్టణంలో ఒక 80% పనులను బీఆర్ఎస్ గవర్నమెంటే కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా మరి ఎటువంటి నిధులు లేవు, విధులు లేవు. ఎందుకంటే మా పాలకవర్గం అయిపోయి కూడా ఇప్పుడు 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి కూడా మరి ఎక్కడ వేసిన గొంగల్లాగే ఉంది, ఎక్కడే ఉన్నట్టుంది. మొన్న కూడా మరి మా అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఆయన అసెంబ్లీలో పెద్ద ఎత్తున కోరడం జరిగింది. దాని ఫలితంగా 15 కోట్ల రూపాయలు ఏదో మొన్న ఏదో నిధులు విడుదలైనాయని కూడా చెప్తున్నారు. మరి అది ఏమాత్రం పరిగణలోకి వస్తుందో, ఎట్లా వస్తుందో చూడాలి. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు తప్ప ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పాలనలో ఒక్క పని కూడా కాలేదు, ఒక రూపాయి కూడా మంజూరు కాలేదు. మాకు ఇక్కడ 10 కోట్ల రూపాయలతోటి మరి హై స్కూల్ గ్రౌండ్ను మినీ స్టేడియంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ నిధులు కూడా వాపసు పోయినాయని చెప్పి అంటున్నారు. ఆ వర్క్ ఆగిపోయింది. అక్కడ కూడా ప్రజలు వాకర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ ప్రజలకు ఏం అవసరం ఉందో, ఏం కావాలి అనే ఒక దృష్టి పెట్టి ఇక్కడ పనులు చేయాలని మేము గట్టిగా నిలదీస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. ఓకే సార్, ఈ ఇయర్ మీ కాన్స్టిట్యూషన్ లో బతుకమ్మ మీరు ఎలా జరుపుకోబోతున్నారు? గత 5 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంకా ఇప్పుడు ఎట్లా జరుగుతుందో మరి పాలకవర్గం లేదు. మరి అధికారుల వాళ్ళు బాగా చేస్తారని అనుకుంటున్నాం. చేయాలని కూడా వారికి మేము సలహాలు, సూచనలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బతుకమ్మ అనేది, పండగ అనేది రాజకీయాలకు అతీతంగా ఒక గొప్ప పండగ వాతావరణంలో జరగాలి. పిల్లలు, ఆడపిల్లలు, మహిళలు, పురుషులు అందరూ కలిసి చేసుకునే 2 పెద్దమైన పండుగలు హుజురాబాద్ పట్టణంలో. బతుకమ్మ అయితేనేమి, దసరా అయితేనేమి గత 5 సంవత్సరాలు కనివిని ఎరగని రీతిలో చాలా అద్భుతంగా మొన్నటి పాలకవర్గం చేసిండ్రు. వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా వారు లేని లోటును కూడా మరి అదే స్ఫూర్తితో అధికారులు నిర్వహిస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వహిస్తుందని ఆశిస్తున్నాం. మరి వాతావరణం కూడా కొంత భిన్నంగా ఉంది. ఎలా జరుగుతుందో వేచి చూడాలి. ఓకే సార్, మీ టౌన్ లో ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి? టౌన్ లో మోడల్ చెరువు సమస్య అలాగే ఉందండి. తర్వాత కొన్ని ఏరియాల్లో, లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవుతున్నాయి. మొన్న ఇది మన రెడ్డి కాలనీ కూడా, అది కొత్త కాలనీ, అక్కడ కూడా అంతా జలమయమైంది. వాటికి కూడా మౌలిక వసతులు డ్రైన్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి ఇవన్నీ కూడా మరి ఇవి గవర్నమెంట్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. మరి కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత అయితే లేకుంటే గవర్నమెంట్ చొరవ తీసుకుంటుందా, అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా మొన్న కలెక్టర్ గారికి, పై అధికారులకు కూడా వారు సూచనలు చేయడం జరిగింది. ఓకే సార్, మాజీ కౌన్సిలర్ గా మరి సీనియర్ నాయకులుగా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది హయాంలో లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్స్ యువర్ ఫీలింగ్ సార్? ఫీలింగ్ అంటే ప్రజలకు సేవ చేసి అంత నియర్గా లేకపోవడం చాలా బాధ అవుతుంది. మాకు పర్సనల్ ఎజెండా ఉంటుంది కానీ ప్రజలకు మరి ఎటువంటి సౌకర్యాలు కానీ, ఎటువంటి లబ్ధి కానీ, 6 గ్యారెంటీలు కానీ ఏవి అమలు కావడం లేదు. ఆ విధంగా కొంత లోటే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే చాలా, ఇప్పుడు రైతులకు రైతు బంధు అంటేనేమి ఏదైనా సకాలంలో ఇచ్చేది. ఎప్పుడో క్రాప్ దాటేసి ఇంకో క్రాప్కి ఇచ్చి మేము ఇస్తున్నాం అనడం, నీళ్ళు అవసరం ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వక అయిపోయిన తర్వాత నీళ్ళు ఇవ్వడం, ఇదంతా కరెక్ట్ సిస్టమ్ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు యూరియా గురించి కూడా చూస్తే మనం ఎంతో ఇబ్బంది పడుతున్నారు రైతులు. రైతు అంటే మనకు ఒక సెంటిమెంట్, సైనికుడైనా రైతు అంటే కామన్ పీపుల్కి ఎవరికైనా ఒక సెంటిమెంట్. మరి రైతు ఆ విధంగా బాధపడుతుంటే, గోసపడుతుంటే నాయకులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు విమర్శల పాలవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, ఎవరికి ఎప్పుడు ఏ సమయానికి ఏం కావాలి, ఇండెంట్ పెట్టాలి, తెప్పించుకోవాలి. బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళపై బీజేపీ వాళ్ళు ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం తప్ప
మరి ఆ సమస్యనైతే ఇప్పటికి కూడా తీర్చలేకపోతున్నారు. వరంగల్లో చూస్తున్నాం పాపం రైతులు ఎప్పుడో పొద్దున వస్తున్నారు, వాళ్ళు చెప్పులు పెట్టుకొని లైన్లో చెప్పులు పెట్టుకొని నిలబడి ఎండకు ఎండుకుంటా వానకు తడుచుకుంటా వాళ్ళకు అటువంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులు ఈ కాలంలో గీత ఫాస్ట్ జనరేషన్లో కూడా రావడం అంటే చాలా దౌర్భాగ్యం. అది దానిపై కూడా ప్రభుత్వాలు వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి. మీరు మీ హుస్నాబాద్ కాన్స్టిట్యూషన్ ప్రజలకి ఈసారి ఎలాంటి నాయకుడిని ఎంచుకుంటే మన గ్రామంలో అయినా మన కాన్స్టిట్యూషన్ లోనే ఎలాంటి మార్పు వస్తుందని మీరు మీ వ్యక్తిగతంగా మీరు వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వ్యక్తిగతంగా ఏముందమ్మా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి అభ్యర్థులను మా ఎమ్మెల్యే గారు మంచి అభ్యర్థులను మీకు ప్రజలకు నచ్చిన అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుంది. ఈసారి ప్రజలు కూడా బీఆర్ఎస్ సూచించే అభ్యర్థులనే 100% గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మేము అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఛాయ్ హోటల్ దగ్గర అక్కడిక్కడ. మేము రూరల్ పబ్లిక్, మేము టౌన్ నాయకులు తెలియదు కదా, వాళ్ళు ఎవరో లీడర్ అనుకోరు. మేము వింటూ ఉంటాం వాళ్ళ సమస్యలు, ఛాయ్ బండి దగ్గర పండ్ల కాడ. జనరల్గా వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. ఇప్పుడు ఈ క్షణం వస్తే, ఎలక్షన్ వస్తే కసిదీరా మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మంచి ఓట్ బ్యాంక్తో మా పెద్ద సార్ కేసీఆర్ గారికి బహుమతిగా మరి పట్టం కట్టాలనే ఆతృతతో ప్రజలు ఉన్నారు. తప్పకుండా మా కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో మా నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలను మేము కైవసం చేసుకుంటాం. పాలకవర్గానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పాలకవర్గం మీతో ఎలా ఉండేది? పాలకవర్గం అంతా కలిసే పనిచేసుకునే, స్థానికంగా వ్యక్తిగతంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండబో, వ్యక్తిగతంగా ఏం లేదు. ఏదున్నా విధానపరంగా కొట్లాడేది, చర్చించుకునేది, ఎవరి అవసరాలు ఏంటో వాటిని మేము చేసుకునేది. రాబోయే పాలకవర్గాలు కూడా మంచిగా సమాజానికి, సమాజ సేవ చేయడానికి, పబ్లిక్ అవసరం ఉన్నటువంటి పనులు చేయడానికే రావాలి. ఒకసారి ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి మనం చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ తరఫున అందరికి ఫస్ట్ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మీ ఛానల్ ద్వారా మరి ఇట్లాంటి పబ్లిక్లో ఉన్నటువంటి సామాన్య మానవులను కూడా మీరు ఇలాగే ఇంటర్వ్యూలు తీసుకొని వారికి అవసరమైనటువంటి మౌలిక వసతులు ఏంటి, వారికి ఏమేమి కావాలో కూడా మరి ఒక గట్టిగా గలాన్ని మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాలకు వినిపించేలా ఉండాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.